భటుడు తిరిగివచ్చి, మహారాజా, ద్రౌపది ఏకవస్త్రయై ఉంది అని తెలిపాడు. ఆమె సభకు రానని, తన ఏకాంత మందిరంలోకి ఎవరూ రావద్దని చెప్పిందని కూడా చెప్పాడు. దుర్యోధనుడు కోపంతో, పాండవులు జూదంలో ఓడిపోయారని చెప్పలేదా అని గర్జించాడు. అందుకు భటుడు, చెప్పాను ప్రభూ. అప్పుడు ఆమె, ధర్మరాజు ముందే ఓడిపోయాక నన్ను ఎలా పందెంలో పెట్టగలడు? లేదా నన్ను పణంగా పెట్టినా నా అనుమతి లేకుండా అది ధర్మం కాదు. కాబట్టి ఈ పందెం చెల్లదు అని ప్రశ్నించింది అన్నాడు. ఈ మాటలు విన్న దుర్యోధనుడు ఉగ్రరూపంతో, దుశ్శాసన, ఆ పాంచాలిని సభలోకి ఈడ్చుకొనిరా అని ఆజ్ఞాపించాడు. కొద్దిసేపటికే సభ స్తంభించింది. కాపాడండి అంటూ ఏడుస్తున్న ద్రౌపదిని దుశ్శాసనుడు జుట్టుపట్టుకుని సభలోకి ఈడ్చుకొచ్చాడు. ఆ దృశ్యం చూసిన భీముడు ఉగ్రంగా ప్రతిజ్ఞ చేశాడు. ఈ సభలో ద్రౌపదిని అవమానించిన నిన్ను, నీ వక్షస్థలం చీల్చి నీ రక్తం త్రాగి, నీ మరణం దుర్యోధనుడు చూడకపోతే నేను పాండవుడినే కాను. సభంతా మౌనమైపోయింది.